తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు. జూలై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీలతో చర్చించామని, 11 డిమాండ్ కూడా అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. జీతాల అంశంపై జూలై నెలలో పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రమోషన్ వయోపరిమితి 50 సంవత్సరాలు చేస్తామని, ప్రైమ్ ఏరియా, ట్రైబల్ ఏరియాలుగా విభజిస్తామన్నారు. మట్టి ఖర్చులకు 20,000 ఇవ్వడానికి అంగీకరించామని, సమ్మెకాలంలో జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎంతో చర్చించి సమ్మెకాలంలో పెట్టిన కేసులు మాఫీ చేస్తామన్నారు. పనిచేసే సమయంలో యాప్ల వంటి సమస్యలపై స్పెషల్ సీఎస్లతో గైడ్లైన్స్ తయారు చేయాలని చెప్పామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఏ ఒక్కరి మీద కక్ష సాధింపు చర్య లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ఒంటెద్దు పోకడ కాదు కనుక అందరితో చర్చించామన్నారు. 13 డిమాండ్లలో 10 నెరవేర్చామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సమ్మెకాలంలో జీతం ఇవ్వాలని, కేసులు ఉపసంహరించాలని అంగన్వాడీలు కోరారని, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి బొత్స అన్నారు.